హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ఈ వ్లాగ్లో వచ్చేసి అమెరికాలో బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం అనమాట. పక్కా అమెరికన్ బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాము. సో ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను. సో బ్రేక్ఫాస్ట్ అంటే ఇంకా పొద్దున్నే లేవాలి కదా, సో తప్పలేదన్నమాట. ఆ రోజు వర్కింగ్ డే, సో మళ్ళీ ఇంటికి వచ్చి వర్క్స్ అయి చేసుకోవాలి కాబట్టి సో ఎర్లీగా లేచి అయితే బయటికి వెళ్తున్నాము. నాకు తెలిసి యూఎస్ వచ్చి ఒక వెకేషన్ అంతా ఎంజాయ్ చేసే టైంలో అయితే ఇంత ఎర్లీగా లేచింది అయితే ఏం లేదు. వచ్చిన కొత్తలో ఒక 2-3 రోజులు టైమింగ్ డిఫరెన్స్ వల్ల లేచాం కానీ, బట్ తర్వాత అయితే అసలు చాలా లేట్గానే లేస్తూ ఉన్నాం మిడ్ నైట్ వరకు అందరూ ఎంజాయ్ చేసి. సో ఈ రోజు అయితే అందరూ అల్లారాన్ని పెట్టుకుని పొద్దున్నే లేచామన్నమాట. సో కైండ్ ఆఫ్ బ్రంచ్ అనమాట ఇది. బ్రేక్ఫాస్ట్ ఒకటే కాదు, ఇంకా అంత ఫుల్గా తింటాం కదా, సో బ్రంచ్ అనమాట. సో ఇది వచ్చేసి ఇంకా సిరప్ అని చెప్పి దగ్గరలోనే వెళ్ళాము, దూరంగా ఏం వెళ్ళలేదు. ఇంటి దగ్గరలోనే ఏది ఉందో చూసుకుని అక్కడికే వెళ్ళామన్నమాట. ఇంకా వెదర్ అయితే చూస్తున్నారు కదా, ఫుల్ స్నో ఉండి చాలా చల్లగా ఉందన్నమాట. అసలు వింటర్ కదా, చికాగోలో వింటర్ పర్టికులర్ గా చాలా ఎక్కువ అనమాట. అసలు చాలా చల్లగా ఉంది. మేము వెళ్ళిన అన్ని రోజుల్లో -25-30 వరకు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయన్నమాట. అలాగ ఉన్నప్పుడు అయితే మాత్రం మేము బయటకు వెళ్లకుండానే చూసుకున్నాము. సో తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడే కొంచెం బయట ఇలాగా వెళ్ళడం అది చేసామన్నమాట. సో ముందైతే మమ్మల్ని డ్రాప్ చేస్తాడనమాట మా అన్నయ్య. సో మేమైతే కూర్చుంటున్నాము, ఇంకా అందరం కలిసి వస్తాం కాబట్టి పెద్ద టేబులే కావాల్సి పడుతుంది. అండ్ అమెరికన్ బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంది. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, స్వీట్గా ఉంటాయేమో అని చెప్పి అనుకున్నాను కానీ, బట్ అమెరికన్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది అనమాట. వీళ్ళు ఏంటంటే మా అన్ని వాళ్ళు వెళ్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎక్కడేం బాగుంటాయి అని చెప్పేసి. సో మాకు అది ఇంకా గొడవ లేదనమాట, మెనూ అది చెక్ చేసుకోవడం ఇవన్నీ. మేమైతే ముందు రెస్టారెంట్స్కి వెళ్లే ముందు కంపల్సరీ ఆ రెస్టారెంట్కి ఉన్న మెనూ కార్డ్ అయితే చూస్తామన్నమాట. మాకు ఫుడ్ ఏముంది అండ్ పిల్లలకి లేకపోతే పేరెంట్స్ వెళ్తున్నాం కదా, సో వాళ్ళకి సూటబుల్గా ఏముంది మెనూ అవన్నీ చూసుకుని వెళ్తాము. బట్ ఇక్కడ మాకు ఆ గొడవ లేదు. దివ్య ఉన్న వాళ్ళకి ముందు నుంచి తెలుసు కదా, సో వాళ్ళు డైరెక్ట్ తీసుకెళ్ళిపోతారు అనమాట. సో ఇక్కడికి కూడా అలానే తీసుకెళ్లారు. సో మేమైతే వాళ్ళు వచ్చేలోపు ముందైతే మెనూ చూస్తున్నాం అనమాట. ఇంకా మా మేడం గారిని ఎంగేజ్ చేయాలి కదా కాసేపు కూడా, వాళ్ళు కొన్ని అక్కడ ఉంటాయి కదా మనకి ఎంగేజ్ చేయడానికి పిల్లలకి, అక్కడ రెస్టారెంట్లో ఇస్తే అవి డ్రా చేసుకుంటుంది అనమాట. అది అమ్మ చేపిస్తుంది. అండ్ అలానే ఇదే అనమాట యూఎస్లో లాస్ట్ వ్లాగ్ వచ్చేసి. అంటే నేను ఉన్నన్ని రోజులు వ్లాగ్స్ అయితే చేయలేదు, ఓన్లీ ఎప్పుడైతే బయటికి వెళ్ళామో సరదాగా అందరం కలిసి అప్పుడే చేయడానికి చూసాను అనమాట. ఇంట్లో ఉన్నంతసేపు మేము చాలా రెస్ట్ తీసుకున్నాము, బాగా ఫ్యామిలీ టైం అన్నది స్పెండ్ చేసామన్నమాట. మెయిన్ విశాన్ బాబు ఉన్నాడు కదా పిల్లలతో, అయితే నివి అండ్ విశాంత్తో అయితే మంచిగా ఫ్యామిలీ టైం అన్నది స్పెండ్ చేసాము. నివి కూడా మంచిగా వాళ్ళ అమ్మమ్మ తాత మామ అత్తలతో హ్యాపీగా ఎంజాయ్ చేసి మంచిగా తెలుగు కూడా నేర్చుకుందనమాట ముందు కన్నా. సరే ఇప్పుడు ఎక్కువ కొంచెం మాట్లాడుతుంది, బాగా తెలుగు వచ్చు నివికి, బట్ ఎక్కువ మాట్లాడేది కాదనమాట. ఎందుకంటే మేము ఇంట్లో జర్మన్ మాట్లాడతామని చెప్పి నివికి తెలిసి అది కంఫర్టబుల్ అయిపోయింది అనమాట. బట్ ఇప్పుడు మనకి తెలుగు మాట్లాడే వాళ్ళు రెగ్యులర్గా రోజంతా ఇంట్లో ఉంటే ఆ కమ్యూనికేషన్ బాగుంటుంది కదా, సో అలా నేర్చుకుంది అనమాట, అలా పికప్ చేసుకుంది నివి. సో ఇదైతే లాస్ట్ బ్లాగ్. ఇంకా తర్వాత వచ్చేసి మీకు ట్రావెల్ బ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తాను అనమాట. ఇంకా మేమే కాదు అమ్మ నాన్న కూడా బ్యాక్ ఇండియా వెళ్ళిపోతున్నారనమాట. మేము ఎక్కిన తర్వాత రోజే వాళ్ళు కూడా ఫ్లైట్ ఎక్కుతున్నారు. సో అందరం కలిసి వెనక్కి బయలుదేరిపోతున్నాము. అమ్మ వాళ్ళకి ఇంకా టైం ఉంది, బట్ ఇండియాలో వాళ్ళకి పండగ ఇవన్నీ ఉంటాయి కదా పనులు ఇంకా, సో అందుకని చెప్పేసి వాళ్ళు ఇండియా బయలుదేరాలని కొంచెం ముందుగానే వెళ్ళిపోతున్నారు అనమాట. ఈ నెలంతా అందరం కలిసి ఉందామని చెప్పేసి ఎలా అయితే ప్లాన్ చేసుకున్నామో అలానే అంతా మంచిగా అయ్యింది. సో అదనమాట. అండ్ ఇంకా ఇక్కడ యూఎస్ తర్వాత మళ్ళా మాకు జర్నీ రావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. మెయిన్ వచ్చేసి అది మీకు ట్రావెల్ బ్లాగ్లో కూడా చెప్తాను, చాలా జెట్ లాగ్ అంటూ ఉంటుందన్నమాట. అదంతా ప్రిపేర్ చేసుకున్నాం కానీ, బట్ ఇంకా ప్రిపేర్ అయి ఉంటే బాగుండేది అని చెప్పేసి అనిపించింది మాకు మళ్ళా జర్నీ వచ్చిన తర్వాత సెటిల్ అవ్వడానికి. బట్ అదంతా కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది జెట్ లాగ్ గురించి. సో నివికి అయితే పర్లేదు, తను బాగానే ఉంది, తను బాగానే సెట్ చేసేసామన్నమాట వచ్చాక. సో ఇట్స్ ఓకే. ఇంకా రాగానే ముందుగా అయితే కాఫీ ఆర్డర్ చేశాను అనమాట. నాకు ఎక్కడికి వెళ్ళినా సరే నా ఫేవరెట్, ముందు కేఫ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే కాఫీ అన్నది నాకు ఉండాలన్నమాట. ఎదర్ సింపుల్ మిల్క్ కాఫీ అయినా లేకపోతే ఒక క్యాపుచినో అయినా సరే. బట్ ఇక్కడ ఎందుకో నాకు
నాకు ఇక్కడ అమెరికన్ మేము వెళ్ళిన దాంట్లో అయితే అంత స్ట్రాంగ్ ఇనఫ్ అనిపించలేదు, అంత హాట్ కూడా లేదనమాట. చాలా మైల్డ్ వామ్ ఇచ్చారు, అసలు హాట్ కూడా కాదు, వామ్ గా ఉన్న ఇట్స్ ఓకే, బట్ అలా కూడా లేదనమాట అసలు. ఇంకా నివి అయితే హాట్ చాక్లెట్ ఎంజాయ్ చేస్తుంది అనమాట విపిడ్ క్రీమ్ తో. అండ్ ఈ ట్రిప్ లో అయితే షుగర్ అన్నది అసలు కౌంటే లేదనమాట, అసలు ఎంత తిన్నాను అన్నది. పర్సనల్ గా నేను చాలా షుగర్ అన్నది తిన్నా అనమాట. ఇండియా నుంచి తెచ్చిన స్వీట్స్ అయితే ఏంటి, మేము ఇలా బయటికి వెళ్ళినప్పుడు అసలు కంట్రోలే లేదు, ఏదైనా సరే తినడమే. బట్ యా లిమిట్స్ ఉన్నాయి. నివీక్ అయితే కంపల్సరీ లిమిట్ పెట్టేదాన్ని అనమాట, రోజుకొకటే అని చెప్పేసి స్వీట్. బట్ పర్సనల్గా నేనైతే అసలు ఏ లిమిట్ లేదు, అన్నీ తినేసేదాన్ని. ఇండియా నుంచి కాజాలు ఇవన్నీ తెస్తారు కదా, అవి డైలీ తినేదాన్ని, ఇంకా ఎక్స్ట్రా స్వీట్స్. అండ్ ఇక్కడ యుఎస్లో ఉన్నవి ఏవైతే ఉంటాయో అవి ఇంకా చెప్పనవసరం లేదనమాట, అన్నీ తింటూ ఉన్నాను. అండ్ దానికి తగ్గట్టు నా స్కిన్ అయితే ఫుల్ పాడైపోయింది అనమాట. ముందు నాకు ఎప్పుడైనా ఏదైనా షుగర్ ఎక్కువ అయిందంటే నాకు ఈజీగా స్కిన్ అనేది పాడైపోతుంది అనమాట. సో చాలా పింపుల్స్ వచ్చి స్కిన్ అయితే చాలా పాడైపోయింది. అండ్ తర్వాత నేను జర్మనీ వచ్చాక షుగర్ కట్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయాను, కానీ అది కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది. మొత్తం షుగర్ లేకుండా అయితే మాత్రం ఉండడం చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. అండ్ నేను రెగ్యులర్గా ఏమి కాఫీలో అది అసలు నేను షుగర్స్ అన్నది వేసుకోను, నేను అసలు టీ తాగడం అన్నది చాలా రేర్ అనమాట. అండ్ కాఫీలో మాత్రం నేను ఎప్పుడు అసలు షుగర్ అన్నది వేసుకోను. బట్ ఇంకా చిన్న చిన్నవి ఏదో తింటాం కదా ఆబ్వియస్గా. సో జర్మనీలో వచ్చిన తర్వాత కూడా ఇంకా బర్త్డే పార్టీస్ అని అవన్నీ షుగర్ కంటిన్యూ అవుతుంది. కానీ బట్ యూఎస్లో ఉన్నంత కాదు, యూఎస్లో అయితే ఆ వెకేషన్ అంతా కూడా ఇంకా మాకు నో లిమిట్స్ అనమాట, షుగర్కి ఫుల్ ఎంజాయ్ చేసాము. అండ్ చూసారు కదా మొత్తం మెనూ అయితే వచ్చింది, ఆర్డర్ చేసామన్నమాట. ఫుడ్ అయితే ఓన్లీ చెప్పినట్టే డిజర్ట్సే కాదనమాట, సోవా కూడా బాగున్నాయి, కొంచెం స్పైసీగా కూడా కొన్ని డిషెస్ ఉన్నాయి, అవి కూడా ఆర్డర్ చేసాము. యూఎస్లో ఏంటంటే ఓన్లీ అన్ని బ్లాండ్గానే లేవు, ఎందుకంటే కొన్ని బాగున్నాయి విత్ స్పైస్, కొన్ని వితౌట్ స్పైస్ కూడా ఉన్నాయి. సో ఎవరు వెళ్ళినా సరే వాళ్ళకి యాప్ట్గా సెట్ అవుతుంది, వాళ్ళకి నచ్చేటట్టు. మేము ఇక్కడ కొన్ని స్పైసీ ఫుడ్ అయితే మేము తినలేకపోయాం అనమాట, అలా కూడా ఉన్నాయి. ఓన్లీ బయట ఇంటర్నేషనల్ మెక్సికన్ రెస్టారెంట్స్, ఇండియన్ రెస్టారెంట్స్ అనే కాదు, ఇప్పుడు మేము వెళ్ళిన కేఫ్లో కూడా అక్కడ ఈ బ్రంచ్లో కూడా కొన్ని డిషెస్ ఉన్నాయి, ఆ స్పైసీనెస్ నేను తినలేకపోయాను అనమాట. ఒక బర్గర్ ఆర్డర్ చేశారు, ఆ స్పైస్ లెవెల్ అన్నది నేను తినలేకపోయాను. సో అలాంటివి కూడా చాలా ఉన్నాయి అనమాట. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే అందరినీ సాటిస్ఫై చేసేలానే ఉంటున్నాయి డిషెస్. సో అందరం అన్ని రకాలు ఆర్డర్ చేసామన్నమాట. మొత్తం దివ్యానే ఆర్డర్ చేసింది అందరికీ, ఏమేమి డిషెస్ బాగుంటాయో అవన్నీ ఆర్డర్ చేశారు. సో దాన్ని బట్టి మేము షేర్ చేసుకున్నాం అనమాట. మేము మా ఫ్యామిలీలో ఏంటంటే ఎవరు ఆర్డర్ చేసుకున్నది వాళ్ళే తినరు, మ్యాక్సిమం అందరం కూడా షేర్ చేసుకుంటాం అనమాట. మేము ఎవరి ప్లేట్ వాళ్ళదని చెప్పేసి అసలు ఉండదన్నమాట. నాకు ఇలాగ ఎంతమంది ఫ్యామిలీ షేర్ చేసుకుంటారో నాకు తెలీదు, బట్ చిన్నప్పటి నుంచి అదే అలవాటు అనమాట. సో అందరం నచ్చినట్టు ఆర్డర్ చేసేసుకుంటాము, అండ్ తర్వాత ఆబ్వియస్గా షేర్ చేసుకుంటాము, నచ్చితే మళ్ళీ ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం అనమాట, అలా చేస్తూ ఉంటాం. సో ఇక్కడ కూడా మీరు అదే చూస్తున్నారు, అన్ని డిషెస్ ఆర్డర్ చేసుకుని అవన్నీ ఎవరికి ఏది నచ్చిందో షేర్ చేసుకుని తింటున్నాం అనమాట మంచిగా హ్యాపీగా. అండ్ వ్యాఫెల్స్, నివి అయితే వ్యాఫెల్స్ ఇంకా పుట్టెన్, ఐ మీన్ టర్కీ బేకన్ ఉంటుంది కదా టర్కీ మీట్తో, సో అది ఆర్డర్ చేసాం దానికి. బట్ అది వ్యాఫెల్స్ ఒకటే తిన్నది, ఎంజాయ్ చేసింది. అండ్ ఇంకా మా మేడం గారు డ్యాన్స్ చేస్తుంటే మా చిన్నోడు నవ్వుతున్నాడు అనమాట, బాగా ఎంటర్టైన్ అవుతూ. సో అందుకని చెప్పి అది బాగా డ్యాన్స్ చేస్తుంది. అది ఇంట్లో డాన్స్ లేస్తుంటాడు, తెగనవుతాడు. ఇంకా టీవీ వాడు అసలు అటు పక్కి ఒరిగిపోయి మరి చూస్తున్నాడు దాని వైపు. ఎండలో నుంచి ఉంటావు, ఎంత ఎండ వస్తుంది ఎండలో నుంచి ఉంటే మాత్రం. నీవి లే అబ్బా ఎండ కొడేస్తుందే, సన్స్క్రీన్ రాసుకోలేము. వసే వచ్చేస్తాడు అనుకుంటున్నాను. ఇంకా ఇది ఆల్ గో క్విన్ అంట, ఇది పేరు. పడిపోతావు.
బోర్డు అక్కడ పెట్టాడు. నీవి కొంచెం అక్కడ నుంచి కలిసి అక్కడ కనపడుతుంది కదా. చేతులు లేదు 9:30 9 అంతేనా? మనం 7:15కి వచ్చాము. 7:15కి వచ్చాం మనం బ్రేక్ఫాస్ట్కి. ఇడ్లీ సాంబార్ పెడతారని వచ్చేవేటే పొద్దున్నే 7ంటికి. నీవి ఏంటి కష్టాలు. ఫోన్ తీసుకొచ్చాను. యా మంచిగా బ్రంచ్ అయితే అయిపోయిన తర్వాత హ్యాపీగా అక్కడ అన్ని ఫోటోలు తీసుకున్నాం, స్నోలో కాసేపు ఎంజాయ్ చేసాము. అండ్ తర్వాత ఇంటికి వచ్చి అయితే అందరం ఫుల్ స్లీప్ అనమాట. నాకు తెలిసి మళ్ళీ బ్యాక్ హోమ్ 10కే ఎప్పుడో వచ్చాము. అందరం పడుకుని ఈవినింగ్ 3కో 2:30కో లేచామన్నమాట. అంత దారుణంగా పడుకున్నాము. మాకు అర్థం కాలేదు అసలు ఏంటో ఇంత దారుణంగా ఎలా పడుకున్నాము, ఏమైనా ఫుడ్లు ఏమైనా కలుపుతారా అని చెప్పేసి అడిగామన్నమాట. బట్ దివ్య చెప్తుంది ఎప్పుడైనా సరే అలా వెళ్తే బ్రంచ్కి వాళ్ళు కూడా అలానే పడుకుని పోతారనమాట. సో ఎర్లీగా వెళ్ళి తింటాం కదా మంచిగా, సో తర్వాత ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి అంటారు అనమాట. సో చాలా డీప్గా పడుకుని పోయాము. అండ్ మధ్యలో మమ్మీ లేచి ఇంకా కొద్దిగా కర్రీ అయితే చేసింది, పీతల కర్రీ అనమాట. హ్యాపీగా అది కూడా తిన్నాము. బట్ ఈవినింగ్ చేసామన్నమాట లంచ్. ఇంకా మార్నింగ్ ఫుల్గా తిన్నాం కదా. ఇండియన్ డాన్స్ అంట. సార్ నువ్వు చేయి ఇండియన్ డాన్స్ చేయి. సరే ఏం చేస్తా, గ్రోస్ వాసమేలోనే చేయి. మూ మూ ఏమంటది ఆవు, కూ మనకు అంబా అంటది, ఇక్కడ అంబా అందు మూ మూ అంటది. నేను చేయనా? నేను చోలో చెప్తాను, నువ్వు వచ్చి అప్పుడు అందరు చెప్తారు సరేనా? సింగింగ్ ఇది మైక్ మైక్ అంట. మైక్ ఇది మైక్ ఇది చేయనా? హుంగా ఆకలేస్తుందంట. ఇప్పుడు నేను వెరీ గుడ్. సూపర్ సూపర్. సూపర్ మమ్మీ సూపర్. నేను చేయనా? I love you mummy. I love you mummy. I love you mummy. Papi. నేనా? ఎవరది? లేదు లేదు దా దా దా. ఏం చెప్పాడు మొన్న? ఏం చెప్పాడు మొన్న? కాదు స్విమ్మింగ్ చెప్పాడు. కాదు చెప్పాడు ఫిష్ చెప్పలేదు. ఫిష్ అని చెప్పలేదు, స్విమ్మింగ్ అని చెప్పాడు. ఉన్నమ్మ ఫిష్ అని చెప్పాడంట. ఎవరు చెప్పారు? అవునా, మరి అమ్మమ్మ ఏమంటుంది? అవునా, తప్పు ఎవరు చెప్పారు? తప్పు ఎవరు చెప్పారు? నిమిష చెప్పింది తప్పు. మొన్నమ్మ ఓకే. సరే ఇంకోటి ఆడండి. ఇప్పుడు ఎవరు మున్నమామ చెప్పాలా? నువ్వంట. తిరుగు మరి తిరుగు, మున్నమామ చెప్పింది కనిపించాలి కదా. తెలుగులో చెప్పు. స్విమ్మింగ్ పూల్ అంట. ఎవరు చేస్తున్నారు? నేను కాదు, పప్పి. పప్పాకి రాదు అని చెప్పు. రాదా? నాకు రాదు. నీకొచ్చా? రాదు నిమిషకి. వచ్చు అని చెప్పాలి.
swimming later. నువ్వు చూసి సో చేసి ఇలా చేసి ఇలా అనాలి నీవి సో కాదు ఇలా ఓకే చూసారు కదా, ఇదంతా ఈవినింగ్ ఆటలు అనమాట. ఖాళీగా కూర్చుని ఇవే పనులు మాకు. దంషరాట్స్ కానీ ఇలాగా పిచ్చి పిచ్చి గేమ్స్ అన్ని ఆడుకునే వాళ్ళం సిల్లీగా. నివితో అది ఇంకా సరదా అయ్యేది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. చెప్పినట్టుగానే యుఎస్ లో ఇదే లాస్ట్ వ్లాగ్ అనమాట. తర్వాత ఇంకా బ్యాక్ టు జర్మనీ మా ట్రావెల్ వ్లాగ్ అన్నది అప్లోడ్ చేస్తాను. సో యా, వ్లాగ్ అంతా చూసినందుకు థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్స్ లో చెప్పండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలానే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next vlog. Till then, bye bye.